బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వని బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచేసే ఓమని మధుర ధ్వనితో పరివర్తన చేసే ప్రేమ శాంతి నేర్పి జనుల జీవితం మార్చే ఆదిదేవ ప్రజాపితా శ్రీ పలికెను ధ్వని బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వని బ్రహ్మలో శివ బాబా విచేసే ఓం శాంతి. అమృతధార ప్రేక్షకులకు స్వాగతం. బ్రహ్మబాబా గారి జీవితమును మన జీవితంలోకి తీసుకొని రావటానికి, వారి అడుగుజాడల్లో నడుస్తూ మనల్ని మనం బ్రహ్మబాబా సమానంగా తయారు చేసుకోవటానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇప్పటికీ బాబాలోని సమర్పణ భావన, అలాగే నష్టమోహి గుణాన్ని గురించి విన్నాము. ఈ రెండింటిని అందుకోవటానికి బాబా ఏ విధమైన సాధన చేశారు అన్నది కూడా తెలుసుకున్నాం కదా. ఈరోజు బ్రహ్మబాబా గారిలోని పాలన శక్తిని గురించి తెలుసుకుందాం. బ్రహ్మబాబా గారు నూతన యుగానికి స్థాపకుడయ్యారు. బ్రహ్మ ద్వారా విశ్వ ధర్మ స్థాపన, నూతన యుగ స్థాపన జరుగుతున్నది. సద్ధర్మ స్థాపన జరుగుతున్నది. సృష్టికర్త అయినటువంటి పరమపిత శివ పరమాత్ముడు బ్రహ్మ ద్వారా స్థాపనా కార్యం చేస్తున్నారు. అయితే బ్రహ్మ కూడా నూతన యుగంలో ఉన్నారు కదా. కావున బ్రహ్మబాబా గారు కూడా ఈ పురుషార్థాన్ని పూర్తిగా చేశారు. తను కూడా ఎన్ని రకాల సాధన చేశారు. బ్రహ్మబాబా సాధన చేస్తూ కూడా అనేక మందికి అలాంటి పాలన కూడా ఇచ్చారు. ఒక విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావటం అన్నది చాలామందికి సులభంగానే అనిపించవచ్చు. కానీ అలాంటి వారికి కూడా 10 మందికి నేర్పించాలి అన్నప్పుడు కాస్త ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే నేను అర్థం చేసుకోవటం సహజము, నేను ఆచరణ చేయటానికి నేను కష్టపడితే సరిపోతుంది, నేను ఏది త్యాగం చేయాలో అది త్యాగం చేస్తే సరిపోతుంది అనుకుంటారు.
కానీ 10 మందితో ఇదే సాధన చేయించాల్సి వచ్చినప్పుడు, 10 మందిని మనం నడిచే మంచి దారిలోనే నడిపించాలి అని సంకల్పం చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. స్థాపన కార్యముతో పాటు పాలనా శక్తి కూడా బాబాలో ఉండేది. మనం కూడా పాలనా శక్తిని బాబాను చూసే అలవర్చుకోవాలి. బ్రహ్మ బాబా గారు ఎంత చక్కటి పాలన ఇచ్చేవారంటే, వారు గుప్తముగానే ఉంటూ శివ పరమాత్ముడినే ప్రత్యక్షం చేసేవారు. వారి పురుషార్థాన్ని అనుసరిస్తూ అనేక మంది సోదర సోదరీమణులు వారి జీవితాన్ని దివ్యంగా తయారు చేసుకోగలిగారు. పాలన చేయాలంటే ముఖ్యంగా కావలసినది స్నేహము, దానితో పాటు ఓర్పు కూడా. ఓర్పుగా చెప్పినప్పుడే ఎవరిలోనైనా పరివర్తన అనేది వస్తుంది. అయితే మొట్టమొదట ఈ ఓర్పు అనే గుణాన్ని మనకు మనం బోధించుకోవటంలో చూపించాలి. మనలో మొదట పరివర్తన రావాలి. అందుకోసం ఓర్పుతో మనమే ప్రయత్నించాలి. ఒక్కొక్కసారి మన గురించి మనకు నిరాశ కలుగుతూ ఉంటుంది. నేను ఎప్పటికీ ఇంతే, నాలో మార్పు రాకపోవచ్చు అని అనిపించేస్తూ ఉంటుంది. అంతేకాకుండా నేను ఇప్పటికి చాలాసార్లు ప్రయత్నించాను, ఇంకా నాలో మార్పు వస్తుందన్న ఆశ నాకు లేదు అని కూడా నిర్ణయం చేసేసుకుంటూ ఉంటారు, కన్ఫామ్ అయిపోతూ ఉంటారు. కానీ మన జీవితంలో పరివర్తన తీసుకురావటానికి ఎంతగానో ఓర్పును కలిగి ఉండాలి. ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటే, అదే సాధన మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే, దాన్ని కొనసాగిస్తూ ఉంటేనే మనం ఆ సాధనలో సఫలీకృతులం కాగలుగుతాం. అప్పుడే మనలో పరివర్తన వస్తుంది. మొట్టమొదట బ్రహ్మబాబా తనలో ఉన్నటువంటి స్వభావాలను పరివర్తన చేసుకోవాలి అని అనుకున్నారు. తన స్వభావాన్ని మార్చుకోవటం, తన వ్యవహారాన్ని మార్చుకోవటం, తన జీవితంలో పరివర్తన రావాలి అని ఆశించటం బ్రహ్మబాబాకు లౌకిక జీవితం నుండి ఉండేది. లౌకిక జీవితము అని 1936వ సంవత్సరానికి ముందు గడిచిన దాదా లేఖరాజు గారి జీవితంను గురించి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే లేఖరాజు గారు బ్రహ్మబాబా అయ్యారో, బ్రహ్మగా నూతన యుగ స్థాపన చేయటానికి ముందుకు అడుగు వేశారో, అప్పటి నుండి దాన్ని మరు జన్మగా, అలౌకిక జన్మగా చెప్పడం జరుగుతుంది. అయితే లేఖరాజుగా ఉన్నప్పుడే, అంటే శివ పరమాత్ముడు బ్రహ్మబాబాలో అవతరించటానికి మునుపే ఈ గుణము వారిలో కనిపించేది. ఈ విషయముగా వారి ధర్మపత్ని యశోదాదేవి గారు ఈ విధంగా మనకు ఒక విషయాన్ని తెలియజేశారు. ఒకసారి యశోదాదేవి గారి సవతి తల్లి లేఖరాజు గారి ఇంటికి వచ్చారట. వచ్చినప్పుడు ఆమెను మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా పలకరిస్తూనే మాటల్లో మాటగా తన భార్యను పిలిచి, యశోదర, మీ సవతి తల్లి వచ్చారు అని అన్నారట. అలా చెప్పేసి బాబా తన కర్తవ్యం కోసం బయటకు వెళ్ళిపోయారు. అయితే ఆ రోజు రాత్రి బాబా భోంచేయలేదు. కారణం ఏంటి అని అడగగా లేఖరాజు గారు చెప్పారట, ఈరోజు మీ అమ్మ వచ్చినప్పుడు నేను సవతి తల్లి అని ఆమె గురించి నీతో అన్నాను. ఆ విషయం వినటం వలన ఆవిడకు ఎంత బాధ కలిగి ఉంటుంది కదా. నేను ఆమె నుండి క్షమాపణ కోరితే కానీ, ఆమె నన్ను క్షమిస్తేనే కానీ నేను భోజనం చేయలేను అని బాబా చెప్పారట. ఈ విషయాన్ని విని యశోదాదేవి గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రతి ఒక్కరి పట్ల బ్రహ్మబాబా గారికి ఎంతటి గౌరవప్రదమైన భావన ఉన్నది. అందరి మనసులను సంతోషంగానే ఉంచాలి అనే కోరిక బాబాలో ఎంత ప్రబలంగా ఉన్నది ఆమెకు అప్పుడే పూర్తిగా అర్థమైందట. అప్పుడు రాత్రి 10 గంటల సమయంలో కూడా దాదా లేఖరాజు గారు తమ ధర్మపత్నిని వెంట తీసుకొని ఆమె పుట్టింటికి వెళ్ళారు. అల్లుడి గారిని ఆ సమయంలో చూసి అత్తగారు చాలా గాబరా పడ్డారు. అయితే తన కూతురి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆమె నోట మాట్లాడలేకపోయిందట. కళ్ళు చెమర్చాయి. తన అల్లుడు ఒక సవతి తల్లి పైన ఇంత మంచి భావన కలిగి ఉండటం, కేవలం ఒక మాట వరుసకు మాత్రమే ఆ మాట అన్నప్పటికీ బ్రహ్మబాబాలో, అంటే దాదా లేఖరాజు గారిలో ఆమె పట్ల సవతి తల్లి అన్న భావన ఎప్పుడూ కనిపించలేదు. అయినప్పటికీ కేవలం ఆ పదాన్ని ఉపయోగించటం వలన ఆమె మనస్సు ఎంతగా నొచ్చుకొని ఉంటుందో కదా అని
దాదా లేఖరాజు గారు ఎంత లోతుగా ఆలోచన చేశారు. అందరి మనస్సుకు సంతోషాన్ని కలిగించాలి, ఎవ్వరికి ఏ విధంగా కూడా దుఃఖం కలిగించకూడదు అన్న భావన బాబాలో ఉండేదని తెలుసుకొని ఆమె కూడా చాలా ఆశ్చర్యానికి గురి అయ్యింది. తాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నట్టు, ఆ విషయాన్ని ఆ క్షణమే మరచిపోయినట్టు ఆమె చెప్పిన తరువాత కానీ లేఖరాజు గారు భోజనం చేయలేదట. ఈ విధంగా బాబాలో తన ప్రవర్తనను తాను మార్చుకోవటానికి ఎంతో ఓర్పుతో, ఎంతో స్నేహముతో, ఎంతో సహనముతో ప్రయత్నించేవారు. బ్రహ్మబాబా గారు తన జీవితాన్ని అంత మంచిగా పరివర్తన చేసుకోవటానికి కారణమేంటి? తనను తాను అభిమానించటం, తన ఆత్మను అభిమానించటం, తన ఆత్మలో ఉన్నటువంటి మంచి గుణాలను అభిమానించటం, ఆ గుణాలను ఇంకా చక్కగా పెంపొందింప చేసుకోవాలి అనుకోవటం, ఉన్నటువంటి గుణాలను భద్రంగా కాపాడుకోవాలి అని అనుకోవటం. వీటి కారణంగానే, ఈ స్నేహము కారణంగానే బాబా తనకు తాను మంచి పాలన అందించుకోగలిగారు. ఎదుటి వారి నుండి పాలన అందాలి, మన చుట్టూ ఉన్నవారు మనలోని మంచి గుణాలను ప్రోత్సహించాలి, దాన్ని స్తుతించాలి అనుకోవటం కంటే ముందు వాటిని మనం ఎంత చక్కగా భద్రపరుచుకుంటున్నామన్నది మనలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. బ్రహ్మబాబా గారు తనలో ఉన్నటువంటి మంచి సంస్కారాలను, తనలో ఉన్నటువంటి మంచి గుణాలను ఎంత చక్కగా పెంపొందింపజేసుకునేవారు. ఎలాంటి సందర్భాల్లోనూ వాటిని తక్కువ చేసుకునేవారు కాదు. ఎప్పుడైనా అవి తగ్గిపోతున్నాయి అనిపిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకునేవారు. తనకు తాను చిన్న చిన్న పనిష్మెంట్ కూడా ఇచ్చుకుంటూ తనలో ఉన్నటువంటి మంచి గుణాలను అంతగా పాలన చేస్తూ వాటిని వృద్ధి చేసుకున్నారు. కేవలం స్థాపన గుణమే కాకుండా పాలన చేసే శక్తి కూడా మనలో ఉండాలి అనే విషయాన్ని బ్రహ్మబాబా తన జీవితంలో, తన ఆత్మ సాధనలోనే మనకు ఈ విధంగా చూపించారు. ఆ తరువాత సమయంలో కూడా బ్రహ్మబాబా ప్రతిరోజు, అంటే అలౌకిక జీవితంలో కూడా ప్రతిరోజు రాత్రి సమయంలో తనను తాను బాబా పరిశీలించుకునేవారట. తనను తాను పరిశీలించుకుంటూ తన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నిటితోనూ బాబా మాట్లాడేవారు. ఏ ఇంద్రియమైనా శివ పరమాత్మని ఆజ్ఞకు విరుద్ధంగా నడుచుకున్నదా? తన కర్తవ్యాన్ని చేస్తూ ఇతరులకు దుఃఖాన్ని కలిగించిందా? ఎవరికైనా బాధను కలిగించిందా అన్న విషయాన్ని ఒక దర్బారులాగా ఇంద్రియాలన్నిటినీ ఏర్పాటు చేసి బాబా తన ఇంద్రియాలతో కూడా తానే ప్రశ్నించుకునేవారు. బ్రహ్మబాబా కేవలం ప్రశ్నించడమే కాకుండా ఆ తప్పులు ఇంద్రియాల ద్వారా ఎందుకు జరిగాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకొని మరలా అలాంటి తప్పు జరగకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో వాటిని కూడా చెప్పేవారట. ఈ విధంగా బ్రహ్మబాబా తన దేహానికి పూర్తిగా అతీతమై ఉంటూ తన దేహము అనేటువంటి ఒక రాజ్యాన్ని తను ఒక సుపరిపాలకుడు అయినటువంటి రాజుగా పాలన చేసేవారు. పరిపాలన చేసేటువంటి శక్తి ఒక రాజులో ఉంటుంది, పాలన ఇచ్చేటువంటి శక్తి ఒక తల్లికి మాత్రమే ఉంటుంది. ఒక రాజు తల్లి హృదయం కలిగి ఉంటే ఆ ప్రజలు ఎంతో భాగ్యవంతులు. ఆ రాజ్యము సుభిక్షంగా తయారవుతుంది. ఆ రాజ్యంలో కరువు కాటకాలు ఏవీ ఉండవు. ఆ రాజ్యము మార్గదర్శకంగా తయారవుతుంది. మొత్తం ప్రపంచానికే మనము ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిత్వంగా, ఆదర్శవంతులుగా నిలబడతాము. బ్రహ్మబాబా గారిలోని పాలనా శక్తి తన వరకే పరిమితం కాకుండా బ్రహ్మబాబా గారితో పాటు సమర్పణ అయినటువంటి అనేక మంది సోదరులను, మాతలను, కన్యలను, అలాగే చిన్న చిన్న పిల్లలను, బ్రహ్మబాబా గారి సమవయస్కులైన వృద్ధులను కూడా పాలన చేయటానికి ఉపయోగపడింది. బ్రహ్మబాబా గారిలోని పాలనా శక్తి ఎంత గొప్పగా ఉండేదంటే చిన్న పిల్లలు కూడా బ్రహ్మబాబాను అంతగా ప్రేమించేవారు. వారితో బాబా చిన్నపిల్లల్లాగే కలిసిపోయి వారి స్థాయిలో ఉంటూ వారికి అనేక విషయాలను తెలియజెప్పేవారు. చిన్నపిల్లలు బాబాను కలవటానికి వచ్చినప్పుడు బాబా ప్రేమలో ఎంతగా మగ్నమైపోయేవారంటే తమ తల్లిదండ్రులను, తమ స్వంత ఊరిని కూడా మర్చిపోయేవారట. వాళ్ళు తిరిగి ఊరికి వెళ్ళే సమయంలో అమ్మ నాన్న పిలిస్తే మేము మీతో రాము,
మేము బాబా వద్దే ఉండిపోతాము అని చెప్పేవారట. అయితే అలాంటి పిల్లలు మారాం చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మబాబా గారు ఎంత చక్కగా వారితో మాట్లాడేవారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైతే ఇంటికి వెళ్ళము, తల్లిదండ్రుల వద్ద ఉండము, మేము బాబా వద్దనే ఉండిపోతాము అనేవారో అలాంటి పిల్లల్ని బాబా తన వద్దకు తీసుకుని ముద్దు చేస్తూ ఎంతో మురిపెముతో బాబా చెప్పేవారట, బిడ్డ నువ్వు బాబాకు చాలా ఇష్టమైన బిడ్డవు కదా, బాబా వద్ద ఉంటూ నువ్వు చాలా మంచి విషయాలు నేర్చుకున్నావు కదా, మరి ఇంటికి వెళ్ళి నీ స్కూల్లో ఉన్నటువంటి నీ సహ విద్యార్థులకు, నీ మిత్రులకు ఈ విషయాలన్నీ చెప్పవా? లేదంటే వారికి బాబా గురించి పరిచయం ఎవరిస్తారు? వాళ్ళను కూడా నీ అంతటి వాళ్ళుగా, మంచి పిల్లలుగా తయారు చేసి నీవే వాళ్ళందరినీ నాతో కలపటానికి తీసుకొనిరా అని చెప్పేవారు. బ్రహ్మబాబా గారి ఆశను విన్న తరువాత ఆ పిల్లల్లో ఉత్సాహం కలిగి, సరే బాబా, నేను తప్పనిసరిగా ఇప్పుడు వెళతాను, వెళ్ళి మీ గురించి, మీరు నాతో ఎంత చక్కగా స్నేహం చేశారో అన్న విషయాన్ని గురించి నా స్నేహితులకు వివరిస్తాను, వాళ్ళందరి జీవితంలో కూడా మంచి మార్పు తీసుకొని వస్తాను, మీ వద్ద నేను నేర్చుకున్న మంచి అలవాట్లను నా స్నేహితులకు కూడా తెలియజేస్తాను, వారందరినీ మీతో తీసుకొని వస్తాను, కాబట్టి నేను ఇప్పుడు వెళతాను అని వాళ్ళు సంతోషంగా బయలుదేరేవారట. చూసారా, బాబా పిల్లలకు ఎంతో గొప్ప విషయాన్ని వారి స్థాయిలోనే, వారి మాటలతోనే వారికి తెలియజేసేవారు. పాలనా శక్తిని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యేవారు. మేము కూడా మా పిల్లలకు చెప్పలేకపోయాము, కానీ బ్రహ్మబాబా ఎంత చక్కగా ఈ చిన్న పిల్లలకు జ్ఞానయుక్తంగా నచ్చజెప్పారు కదా, నిజంగా వీరు భగవంతునికి రథముగా అందుకే ఎన్నుకోబడ్డారు అని వారికి అనిపించేది. భాగ్య విధాత బ్రహ్మబాబా నవయుగ నిర్మాత అని వారికి అందరికీ అనిపించేది. అలాగే కన్యలతో మాట్లాడుతున్నప్పుడు, మాతలతో మాట్లాడుతున్నప్పుడు వారి వారి విషయాలను దృష్టిలో ఉంచుకుంటూ వారి పరిస్థితులను బాబా పూర్తిగా అర్థం చేసుకుంటూ అదే విధంగా వారికి కూడా పాలన ఇచ్చేవారు. మాతలలోనూ కన్యలలోనూ ఉన్నటువంటి సహజ సిద్ధమైన బిడియాన్ని బాబా పారద్రోలేవారు. అందుకోసం ఒక తల్లిలాగానే బాబా పాలన ఇచ్చేవారు. బాబాలో ఉన్నటువంటి పాలనా శక్తి వలన అనేక మంది తమ తమ భిన్నమైన కుల మతాలను, భిన్నమైన తమ సంస్కృతులను కూడా మరచిపోగలిగారు. బాబా వద్ద ఇట్టే ఇమిడిపోగలిగారు. బాబా నేర్పించే నవయుగ విధానాలను, బాబా నేర్పించే దైవీ స్వభావాలను చక్కగా అవలోకనం చేసుకొనగలిగారు. అంతేకాదు ఆచరణలోకి కూడా తీసుకొని రాగలిగారు. బ్రహ్మబాబా గారిలోని పాలనా శక్తిని చూసి పరమాత్మ శివుడికే చాలా ముచ్చటేసింది. అందువలన బ్రహ్మను గొప్ప తల్లిగా అభివర్ణించారు. ఒక తల్లి తన పిల్లల భాగ్యాన్ని తీర్చిదిద్దుతుంది. అలాగే బ్రహ్మబాబా గారు కూడా మొత్తం విశ్వంలోని మానవాత్మలందరి భాగ్యాన్ని తీర్చిదిద్దుతున్నారు. బ్రహ్మ అనే పదములోనే మా అన్న అక్షరం, మా అన్న శబ్దం మనకు వినిపిస్తుంది. అమ్మ అనే విషయం మనకు అర్థమవుతుంది. బ్రహ్మ గొప్ప తల్లి. ఈ రోజుటికి ప్రతిరోజు అమృతవేళ సమయంలో బ్రహ్మబాబా గారు తన పిల్లలైన మనకందరికీ స్నేహముతో పాలన ఇస్తారు. ప్రేమ, స్నేహము ద్వారానే మన ఆత్మలో పరివర్తన తీసుకొని వస్తారు. బ్రహ్మబాబా గారు ఒక తల్లి వలె పిల్లల మనస్సులోని బాధను, పిల్లల మనస్సులోని చింతలను కూడా అర్థం చేసుకొనగలిగేవారు. బ్రహ్మబాబా వద్దకు వెళ్ళి ఎవరు కూడా బాబా నాకు పలానాది కావాలి అని చెప్పే అవసరమే వచ్చేది కాదట. బాబా వద్దకు వెళ్ళి కూర్చున్న తరువాత 2-3 నిమిషాల్లో బాబానే తనకు తానుగా బిడ్డ నీకు పలానది ఇస్తాను అని చెప్పి ఇచ్చేవారు. ఇది ఎలా సాధ్యమయ్యేది? ఒక తల్లికి మాత్రమే తన పిల్లల అవసరాల గురించి తెలిసిపోతాయి. అలాగే బ్రహ్మబాబాలో కూడా తల్లిలాగా పాలన చేసే శక్తి ఉంది కాబట్టి అనేక మంది ఆత్మలలోని మనసు యొక్క భావనలు బ్రహ్మబాబాకు ఇట్టే అర్థమైపోయేవి. అంతే, పిల్లలందరూ కూడా బ్రహ్మబాబా ప్రేమలో లీనమైపోయేవారు.
ఆ ప్రేమ సాగరంలో ఓలలాడుతూ కొన్ని సంవత్సరాల జీవితాన్ని కొన్ని క్షణాలుగా వాళ్ళు అనుభవం చేశారు. అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేశారు. అతీంద్రియ సుఖాన్ని అడిగి తెలుసుకోవాలంటే అలాంటి ధన్యజీవులనే అడిగి తెలుసుకోవాల్సింది. బ్రహ్మబాబా గారిలోని పాలనా శక్తి వలన నేటికి బ్రహ్మబాబాను ప్రతి ఒక్క బ్రహ్మ కుమారి కూడా తన తోడుగా అనుభవం చేయగలుగుతున్నారు. బ్రహ్మబాబా 1969వ సంవత్సరంలోనే శరీరం వదిలేసి ఈ సాకార రూపానికి దూరం అయినప్పటికీ అవ్యక్త పాలనలో కూడా అనేక మందికి బ్రహ్మబాబా నిరంతరం తోడుగా ఉన్నట్టు అనుభవం చేయిస్తూనే ఉన్నారు. దీనికి ఆధారం ఏమిటంటే బ్రహ్మబాబా జీవించి ఉన్నప్పుడు అంతటి పాలనా శక్తిని కలిగి ఉంటూ అందరికీ పాలన ఇవ్వటం. ఆ రోజు ఎంతమంది బాబా దగ్గర ఉండేవారో వారందరి పాలన గురించే కాకుండా ఆ తరువాత ఎవరైతే సంగమ యుగంలో ప్రవేశిస్తారో, ఎంతమంది అయితే పరమాత్మ శివుని శ్రీమతంలో నడుస్తూ ఉంటారో వారందరినీ కూడా తనకు రాబోయేటువంటి భవిష్యంలోని పిల్లలుగా భావిస్తూ వారందరి అవసరాల కోసం బ్రహ్మబాబా గారు ఎన్నో విషయాలను ముందుగానే పూర్తి చేసి ఉంచారు. ఎన్నో రకాల అవసరాలను కూడా బాబా దివ్య దృష్టితో, భవిష్య దృష్టితో, దూరదృష్టితో చూసి రాబోయే పిల్లలందరి కోసం ఏర్పాటు చేసి ఉంచారు. ఆ ఏర్పాట్లన్నీ ఇప్పుడు చక్కగా జరుగుతుండటం మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అందుకే అనిపిస్తుంది బ్రహ్మబాబా ఇప్పటికీ మనతోనే ఉన్నారు అని. ఒక పాటలో కవి చాలా చక్కగా అభివర్ణిస్తాడు. ఓ బ్రహ్మబాబా, కళ్ళకు కనిపించకపోయినా నా దగ్గరే ఉన్నావన్న భావన నా మనస్సుకు స్పష్టంగా అర్థమవుతోంది. బ్రహ్మబాబా గారి సాకార రూపాన్ని మనం ఈ చర్మ చక్షువులతో చూడలేకపోయినా మన మనోనేత్రంతో సుస్పష్టంగా చూడగలం. బ్రహ్మబాబా గారి పాలనా శక్తి ఎంత గొప్పగా ఉండేదంటే గొప్ప గొప్ప ఇండ్ల నుండి, ధనిక కుటుంబాల నుండి, జమీందారీ కుటుంబాల నుండి ఎంతో విలాసవంతమైన జీవితాలు గడుపుతూ వచ్చినటువంటి వారు కూడా బ్రహ్మబాబా గారి ప్రేమలో మగ్నమైపోవటం వలన సాధారణమైన నిరాడంబరమైన జీవితాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఏ రోజు కూడా వారికి మాకు తక్కువగా ఉన్నది, మాకు సరిగా జరగటం లేదు, మాకు విలాసాలు లేవు అన్న భావన కలగనే లేదట. ఈ రోజుటికి దాదీలందరూ బ్రహ్మబాబా గారి పాలనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటే అంటారు. ఎంతటి ప్రేమను వాళ్ళు ఆ రోజు అనుభవం చేశారు. ఎంత గొప్ప పాలన బ్రహ్మబాబా నుండి వారికి అర్థమయ్యింది, అనుభవం అయింది. బ్రహ్మబాబా గారు సాకారముగా వారి మధ్య లేనప్పటికీ వారందరూ కూడా బ్రహ్మబాబాను తమ తోడుగానే ఉండటం, ప్రత్యక్షంగా అనుభవం చేయటం మనం గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు కూడా వాళ్ళు బాబాతో మాట్లాడుతుండటం, ప్రతి క్షణంలో కూడా బాబా నుండి వాళ్ళు సమాధానాలు తీసుకోవటం, అనుక్షణము బ్రహ్మబాబా గారి అడుగు జాడల్లోనే నడుస్తూ ఉండటం మనం గమనిస్తాం. బ్రహ్మబాబా గారిలోని పాలనా శక్తికి ఆధారం స్నేహము. ఎనలేని స్నేహము అందరి పట్ల బాబాకు ఉండేది. ఎవరిని చూసి కూడా వారి దేహ స్వరూపంలో కాకుండా, అంటే వారిని పలానా కులము వాళ్ళు అని కాకుండా, వీళ్ళకి చదువు వస్తుంది, పలానా వాళ్లకు చదువు రాదు అని కాకుండా, పలానా వాళ్ళకి బుద్ధిశక్తి తక్కువ ఉంది అనే విషయాన్ని కాకుండా పూర్తిగా ఆత్మను, వారి పవిత్రమైన హృదయాన్ని మాత్రమే చూసేవారు. తల్లికి పిల్లల బుద్ధి కంటే పిల్లల హృదయమే ఎక్కువగా అర్థమవుతుంది కదా. తల్లి తన హృదయం ద్వారానే పిల్లల్ని అర్థం చేసుకుంటుంది, పిల్లల్ని ఒక్క క్షణంలో చదివేస్తుంది కూడా. అలాగే బ్రహ్మబాబా గారు కూడా తన పిల్లల్ని బుద్ధిశక్తితో అంచనా వేయకుండా తన హృదయంతోనే అంచనా వేసేవారు. పిల్లలందరిలోని పవిత్రమైన హృదయాన్ని బాబా గుర్తించేవారు. అందరికీ తన హృదయంలో స్థానాన్ని ఇచ్చేవారు. పాలనా శక్తి ఎంత గొప్పగా బాబాలో ఉండేది అంటే బాబా ఒక్కొక్కసారి పిల్లల్ని పరివర్తన చేయటానికి కొన్ని విషయాల గురించి నేరుగానే ప్రస్తావించేవారు. అయినప్పటికీ ఎవరికీ కూడా బాబా నన్నే ఎత్తి చూపిస్తున్నారు అని అనిపించేది కాదు. అయితే బ్రహ్మబాబా నన్ను పరివర్తన చేయటానికి నా కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు అని మాత్రమే అనిపించేదట. ఇది ఎంతటి విచిత్రమైన విషయం కదా.
కొంతమంది మాట్లాడుతున్నప్పుడు సూటిగా గుచ్చుకుంది అని అంటారు. కానీ బ్రహ్మాబాబా గారు ఎంత సూటిగా చెబుతున్నప్పటికీ ఎప్పుడూ కూడా బ్రహ్మాబాబా మమ్మల్ని నిందిస్తున్నారు అని వాళ్ళకి అనిపించలేదు. బ్రహ్మాబాబా గారు మాలో ఉన్నటువంటి చెడు గుణాలను చెబుతున్నారు అని కూడా అనిపించేది కాదట. బ్రహ్మాబాబా గారు ఒక్కొక్కసారి 10 మంది మధ్యలో ఉన్నప్పుడు కూడా పిల్లల్లో ఉన్నటువంటి పొరపాట్లను ఎత్తి చూపించేవారు. అయినప్పటికీ వారిలో అలాంటి భావన కలిగేది కాదు. బాబా నన్ను పరివర్తన చేయటానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు కదా, ఈ సమయంలో కూడా బాబాకు నాపైనే దృష్టి ఉంది కదా, నేను ఎంతటి భాగ్యశాలిని, నేనెంతటి అదృష్టపూర్వకమైన బిడ్డను అని భావించేవారు. బ్రహ్మాబాబాలో అంతటి స్నేహము పిల్లల పట్ల ఉండటం వలన స్వీకరించే వారికి కూడా అది సుత్తి మెత్తగానే తగిలేది, కానీ ఎవరికి బాధ కలిగించేది కాదు. ఎనలేని ప్రేమ, ఎడతెగని స్నేహము ఉండటం వలన పాలన సాధ్యమవుతుంది. బాబా వద్ద ఉన్నటువంటి వ్యక్తుల్లో కేవలం మంచి వ్యక్తులే కాదు, కొంచెం బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు కూడా ఉండేవారు. అలాగే ఏమాత్రం చదువు రాని పిల్లలు కూడా ఉండేవారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోలేకపోయేవారు. అలాంటి వాళ్ళు కూడా బాబా హృదయాన్ని ప్రేమించారు, బాబాను ఇష్టపడ్డారు, బాబా వద్దే ఉండేవారు. అలాంటి వాళ్లకు ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే ఎంత కష్టం కదా. అయినప్పటికీ బ్రహ్మాబాబా తన యొక్క ప్రేమ పాలనతోనే వారికి అన్ని రకాల విషయాలను అర్థం చేయించారు. వారిలో ఉన్నటువంటి గొప్ప గుణాలను గుర్తించి వారికి అలాంటి సేవలనే ఇస్తూ వారిని ఆ సేవా కార్యక్రమాల్లో ఉన్నతమైన వ్యక్తులుగా కూడా తయారు చేయగలిగారు. బ్రహ్మాబాబా గారి పాలన గురించి మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకు స్పష్టంగా కళ్ళెదుట ప్రత్యక్షమవుతాయి. ఎంత సమయమైనా సరిపోదు. అయితే సోదర సోదరీమణులారా, మనమందరము కూడా బ్రహ్మాబాబా గారి వలె పాలనా శక్తిని అలవర్చుకోవాలి. మనం కూడా ఎనలేని ప్రేమను, ఆత్మిక స్నేహాన్ని అందరిపైన కలిగి ఉంటూ మనము బ్రహ్మాబాబా సమానంగా అనేక మందికి పాలన ఇస్తూ అనేక మంది సోదర సోదరీలను దైవీ స్వభావులుగా తయారు చేయటం మనందరి బాధ్యత, కర్తవ్యము. బ్రహ్మబాబా గారి జీవితాన్ని అభిమానిస్తూ ఇష్టపడే ప్రతి వ్యక్తి కూడా వారి అడుగు జాడల్లో అడుగు వేస్తూ బ్రహ్మబాబా గారి సమానంగా తయారు కావలసిందే. అప్పుడే మనకు బాబా పైన అంత ప్రేమ ఉంది అని కూడా మనకు అర్థమవుతుంది. కావున ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయండి. అనేక మందికి పాలన ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఆ కర్తవ్యాన్ని మనం స్వీకరిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ కూడా సమభావంతో చూస్తూ వారందరికీ కూడా ఆత్మిక స్నేహాన్ని ఇవ్వాలి. స్నేహంతో మన మనస్సును, మన హృదయాన్ని పూర్తిగా నింపుకోవాలి. అయితే అన్నిటికంటే మొదట మన మనస్సును మనము పాలించుకోవాలి, మన దేహాన్ని మనం పాలించుకోవాలి, మన ఆత్మను మనము పాలించుకోవాలి. మనలో ఉన్నటువంటి శక్తులకు మనం సుపరిపాలన అందించాలి. ఆ తర్వాతే బ్రహ్మబాబా సమానంగా అనేక మందికి మంచి పాలన ఇచ్చి దైవీ యుగానికి వారందరినీ మన వెంట తీసుకొని వెళ్ళటానికి సాధ్యమవుతుంది. ఓం శాంతి.
నమః